ములుగు జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 మంది వచ్చిన అందులో మేము నూగూరు వెంకటాపురం తరపు నుంచి ఎందుకంటే ఫ్యూచర్ సిటీ తరపున మాకు గిరిజి దీక్షత్ తరపున మన కర్రెగుట్టలు అంటే వాజేడు వెంకటాపురం ఏటూరు నగరం డివిజన్ పరిధిలోని కర్రెగుట్టలు ఎందుకంటే కర్రెగుట్టలు అంటే మన నక్సలైట్ ప్రభావం ఉన్న భయంకరమైన ప్రాంతంలో ఉన్నది కాబట్టి కర్రెగుట్టల్లో ఆ రోజున మనకున్నటువంటి ప్రభుత్వాలు నక్సలైట్లు మీద ఎంతో దూరాయి కాబట్టి దానికి కర్రెగుట్టలు అంటేనే కారడవిలో కాకులు దూరని కారడవిలో నక్సలైట్ ఉన్న ప్రాంతం అలాంటి ప్రాంతాన్ని ఈ రోజున ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ నక్సలైట్లకు పునరావాసం కల్పించి దాన్ని అభివృద్ధి చేసి ఈ రోజున గ్రామాలలో ఉన్నటువంటి ములుగు అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంచుకొని మా 2 మండలాలు ఏజెన్సీ జిల్లాలు కాబట్టి మా జిల్లాలో ఆదివాసులు వెనకబడి ఉన్నారు అభివృద్ధికి దూరంగా ఉన్నారు కాబట్టి వీళ్ళను అభివృద్ధి వైపు తీసుకుపోవాలి ఆదివాసీలు ఇంకా నిరుద్యోగంతో ఉండి అమాయకంగా దూరంగా ఉన్నారు ప్లస్ అందులో భాగంగా చదువుకున్నా కానీ ఉపాధి అవకాశాలు లేకుండా ఉంటున్నారు కాబట్టి ఈ రోజున మాకు గిరి దీక్షిత్ పేరుతోటి మా 2 జిల్లాలకు సంబంధించి 20 మందిని మా గిరి దీక్షిత్ తరపున తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగనే ఈ దీక్షిత్ టూరిస్టు మా ములుగు జిల్లాలో ఉన్నటువంటి టూరిస్టులు అందులో మెయిన్ ఒకటంటే మీరు కర్రెగుట్టల పైన మల్లన్న బేడం దేవర ఉంది అదే గుడి అంటారు దాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎందుకంటే అక్కడ ఆ దేవుని దగ్గర పోయి మనం ఏది కోరుకున్నా సంతు రాకున్నా సంతు మనకు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏదైతే అది వస్తుంది మళ్ళీ నెక్స్ట్ మనకు వర్షాలు లేకుండా కూడా ఆ గుడి దగ్గర పోయి మనం పూజించి మన దేవత ప్రకారం మా ఆదివాసీ సంప్రదాయ ప్రకారం పూజిస్తే వెంటనే వచ్చే విధంగా ఆ మల్లన్న దేవుడు సాక్షిగా ఈ రోజున మాకు ఆ దేవుణ్ణి అభివృద్ధి చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగనే మాకున్నటువంటి వెంకటాపురం మండలం మైతాపురం వాటర్ ఫాల్స్ హైదరాబాద్ నుంచి చాలామంది వస్తున్నారు ఈ మైతాపురం వాటర్ ఫాల్స్ ఫ్యామిలీతో పోయినా ఎలాంటి హాని జరగదు కాబట్టి ఈ మైతాపురం వాటర్ ఫాల్స్ దాదాపు 6-7 అడుగుల ఎత్తుల నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి ఫ్యామిలీతో పోయినా కూడా అంత ప్రమాదం జరగదు కాబట్టి ప్రభుత్వం కూడా దాన్ని దృష్టిలో పెట్టి ఈ టూరిస్టు ప్రకారంగా మైతాపురం వాటర్ ఫాల్స్ బొగత వాటర్ ఫాల్స్ అలాగనే ముత్యందార వాటర్ ఫాల్స్ ఏనుగులసరి వాటర్ ఫాల్స్ ఈ టూరిస్టులను చేసి మాకు వాళ్ళని తీసుకుపోయే బాధ్యత ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ